హాయ్ అండి అందరికీ. 5 నిమిషాల్లో రెడీ అయ్యే పోహా ఎలా చేయాలో తెలుసుకుందాం. అటుకుల పోహా. ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని దాంట్లో పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, తాలింపు గింజలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. అవి వేగేలోపు అటుకులు తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అంతా కలుపుకొని దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఆ వేయించుకునే టైంలోనే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెంగానే వేసుకోవాలి ఉప్పు, తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆలుగడ్డలకి ఉప్పు పడుతుంది. ఆలుగడ్డ ముక్క ఉడికిన తర్వాత దాంట్లోని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం కారం, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్క కొంచెం మంచిగా ఉడకడానికి కొంచెం మూత పెట్టుకొని ఉడికించిన తర్వాత ఆలు మంచిగా వేగిందా లేదా చూసుకోవాలి. ఒక 3 మినిట్స్ ఉడికిన తర్వాత ఆలు చూసుకోవాలి ఉడికిందా లేదా. అలా గంటలో అలా ప్రెస్ చేస్తే ఉడిపోతుంది అన్నట్టు. ఆలుగడ్డ పూర్తిగా ఉడికిన తర్వాత దాంట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకొని దాంట్లోకి మనం ముందుగానే తడిపి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి. కొంచెం చేతితో కలుపుకుంటూ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది అన్నట్టు. తడిపి పెట్టుకున్న అటుకులు మొత్తం దాంట్లోకి యాడ్ చేసేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మనం ఉప్పు ఒకేసారి వేయకూడదు అన్నట్టు. ముందు కొంచెం ముక్కకు పట్టడానికి వేసుకోవాలి, తర్వాత కొంచెం వేసుకోవాలి. దాంట్లోనే ముందుగానే వేయించుకొని పెట్టుకున్న పల్లీలు యాడ్ చేయాలి. కరెంటు పోయింది ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చింది. మంచిగా మిక్స్ చేసుకుంటే పోహా మొత్తం వేడైన దాకా ఉంచుకోవాలి. కొంచెం వేడైన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలి. వేడి చేసుకొని మంచిగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పోహా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.